అయితే ఏ కార్యక్రమం అయినా సరే ఆఖరిగా మాట్లాడతాను. ఈరోజు ముందు ఎందుకు మాట్లాడుతానంటే నేను ఇప్పుడు ఒక 20 నిమిషాల్లో ఇక్కడి నుంచి బయలుదేరి ముంబై వెళ్ళి ముంబై నుంచి దోహా ఖతార్లో ఉన్న దోహా రాజ్యానికి చేరుకోవాల్సి ఉంది. అక్కడ రేపు ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఉంది. అందుకని అంత దూరం ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ అంత మంచి పని చేస్తుంటే మనం కూడా వెళ్ళి వాళ్ళతో కలవడం మంచిదనే ఉద్దేశంతో. కాబట్టి నేను ఎక్కువసేపు ఉండలేను, మధ్యలో వెళుతున్నందుకు క్షమించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న లోకమంతన్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించడం, తిలకించడం, ఆ సంగీతాన్ని ఆలకించడం, గమనీయమైన ఈ కార్యక్రమాలను వీక్షించడం, ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని చొరవ తీసుకొని మన రాష్ట్రంలో అంటే ఈ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన శ్రీ కిషన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. The underlying idea of this event is to decolonize the minds of Indians and to foster a sense of pride and commitment to Bharatiya intellectual discourse, culture, heritage, music and dance. That is the purpose of this program. It's a noble idea behind the program. I am really happy to be amidst you all to inaugurate this program. This is really commendable. This is what Prajna Bharati has been doing for years as a nationalist organization. And you all know it has devoted itself to the nation building and revival of our culture and heritage. In other words, my important point for today is go back to roots. తిరిగి మూలాలకు వెళ్ళండి. ఈ సుందరమైన కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే, ఆ ప్రదర్శనను తిలకిస్తూ ఉంటే, ఆ వాయిద్యాలను వారు చెప్తూ ఉంటే, వాటిని వింటూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. అపరిమితమైన ఆనందం ఉంది. ఎందుకంటే అవి వీణులకు విందు గావించడం, మనందరికీ మనసుకు ఎంతో రంజింప చేయడం, సంతోషింపజేసే శక్తి ఆ సంగీత సాధనాల్లో నిమిడి ఉంది. అలాంటి సాధనాలు మనకి ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి వారసత్వంగా మనకు అందించిన సంస్కృతులు అవన్నీ ఒక భాగం అని చెప్పడానికి మనందరం గర్వపడాలా. వాటిని గుర్తుపెట్టుకోవాలా, వాటిని పరిరక్షించుకోవాలా. ये बहुत जरूरी है क्योंकि हमारा पूर्वजों ने अपना जीवन में ये सब अनुभव किया और विरासत में हमको दिया है. इसलिए हम गर्व महसूस कर रहे हैं. आज छत्तीसगढ़ से और अन्य इलाका से, हमारा आदिलाबाद से यहाँ और अन्य इलाका से हमारा गिरिजन बंधु, आदिवासी बंधु अपना सब परिकर लेके यहाँ आना, हमको सबको आनंद दिलाना बहुत आनंददायक है. इसलिए मैं उनको शुभकामना देता हूं. गॉड ब्लेस यू फॉर योर वंडरफुल म्यूजिक एंड ऑल्सो योर प्रेजेंस हियर इन टुडेस मीटिंग. मैंने अभी कहा, हमारा पूर्वजों ने जो दिया हमको विरासत में मिला, इसको कायम रखना हमारा कर्तव्य है. इट इज अवर ड्यूटी टू really identify, encourage and also give support to such efforts by these great tribal, what we call as tribal आदिवासी समुदाय को हम सब लोग बधाई देना चाहिए, अभिनंदन करना चाहिए. I am glad to note that the Prajna Pravah here in Telangana engages in various programs with respect to Indian culture, philosophy and literature. ఈ రోజు మనందరం కూడా, మీరందరూ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన చూసేందుకు అవకాశం భాగ్యనగర వాసులకు కలుగుతూ ఉంది. అలా
అలాగే తెలంగాణ ప్రాంతంలో దగ్గర ఆంధ్ర ప్రాంతంలో దగ్గర నుంచి వచ్చి చూసేవాడికి కూడా ఇది మహత్తరమైన అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిగా నేను ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను. ఇప్పటికే అప్పటికే ఎంత తేడా ఉంది. అది ఎంత సంతోషంగా ఉండేది. అప్పుడు సంగీతం ఉండేది, సాహిత్యం ఉండేది, వాయిద్యం ఉండేది. ఇప్పుడు సంగీతం సాహిత్యం పోయింది, వాయిద్యం బ్యాండు ఆ సౌండ్ మనకి అంత చెవులు ఇదేటట్టుగా ఇవాళ వినిపిస్తున్నారు. ఏందో ఏం సంగీతం, జింగిరి బింగిరి సంగీతం అనొచ్చుదాన్ని మన మాటలో చెప్పాలంటే వ్యంగ్యంగా జింగిరి బింగిరి సాహిత్యం లాగా మనకి ఇప్పుడు కొత్తగా పాటలు వినిపిస్తున్నారు పిల్లలందరికీ. దానికి కారణం ఒకటి మన భాషను మనం మర్చిపోవడం, రెండు మన సంస్కృతిని మనం మర్చిపోవడం, ముందు మన వేషధారణ మనం మర్చిపోవడం. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన తిరిగి మన సాంప్రదాయాలకి మన యొక్క పెద్దలు చూపించిన ఆచారాలు సదాచారాలకు మంచి ఆచారాలకు తిరిగి మళ్ళవలసిన అవసరం ఎంతో ఉందని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. భారతీయ సనాతన ధర్మం ఎంతో ఉన్నతమైనది. మనం జీవించడంతో పాటు మనతో పాటు తోటి ప్రాణాలు ప్రకృతిని కాపాడుకోవడం మనిషి యొక్క బాధ్యత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే పవిత్రమైన జాతి మంది హిందూ ధర్మం మనది. అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడి దాకా వెళుతున్నాం మనం గమనించండి. ఈ పాశ్చాత్య వ్యామోహం, ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన దేశంపై దండయాత్ర చేసి మనల్ని వాడు దోపిడీ చేసుకుని సర్వస్వాన్ని డబ్బులు ఆర్థికంగా దోచుకుపోవడమే కాదు, సంపద వజ్రాలు వైఢూర్యాలు రత్నాలు తీసుకెళ్లి దాచిపెట్టుకోవడమే కాదు, మన యొక్క మనసును కూడా కొంతమంది మనసుని కూడా వాళ్ళు దోచుకొని వెళ్ళారు. దాని కారణంగానే ఇవాళ మనలో వచ్చినట్టు మార్పు. దాని కారణంగానే మనకి ఇవాళ మన సాహిత్యం, మన సంగీతం, మన వాయిద్యం, మన భాష, మన సంస్కృతులు, మన మాటలు ఇవన్నీ మర్చిపోయి ఇంగ్లీష్ వాటికి వచ్చిన ఇంగ్లీష్కి అంతా మనం తలపుతా ఉన్నాం. అందుకని నేను మళ్ళీ తిరిగి కోరుతూ ఉన్న అందరికి కూడా భారతీయ మూలాలకు వెళ్ళాలి, భారతీయ భాషలను ప్రోత్సహించాలా. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. మనం ఏ భాషకు వ్యతిరేకం కాదు, కానీ అసలు భాష అమ్మ భాషను మనం కాపాడుకోవాలి. అమ్మ భాష కంటి చూపు లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. మదర్ టంగ్ is like eyesight, English is like spectacles. If you have eyesight, then spectacles will work. Otherwise, रेबान ग्लास पहनने के बाद भी जुबान से कुछ आएगा नहीं. ये समझना चाहिए, ये बहुत जरूरी है. इसलिए हम सब लोग हमारा भाषा में बोलना चाहिए.